హాయ్ ఫ్రెండ్స్, అందరు బాగున్నారా? ఇప్పుడు ఈ లొకేషన్ ఏంటి, ఎక్కడికి వచ్చాను అని మీరు చూస్తున్నారా? శిల్పారామం వచ్చాను. మినీ శిల్పారామం ఉప్పల్ దగ్గర, నాగోల్కి దగ్గరలో ఉంటుంది అన్నమాట. నేనైతే బండి అక్కడ పార్కింగ్ చేశాను. పార్కింగ్ ఛార్జ్ 2 వీలర్కి వచ్చేసి 10 రూపీస్. నేను కొన్ని నెలల కిందట జూబ్లీ హిల్స్లో శిల్పారామం వెళ్ళాను. అది పెద్దది అన్నమాట. ఇక్కడ నుంచి ఈ శిల్పారామం చూద్దాం అని చాలా రోజులుగా అనుకున్నాను. ఇప్పుడు కుదిరిందనమాట. ఏముంది అనేసి పార్కింగ్ చేసిన దగ్గర అడిగాను. ఏం లేదు, పిల్లల కోసమే అంటున్నారు. నాకైతే పెద్దవాళ్ళకి ఏం లేదా అంటున్నారు. సరే, ఇక్కడ దాకా వచ్చాం కదా, ఏముందో చూద్దామని చెప్పేసి ఇంకా చూసుకుంటూ ముందుకు వచ్చేసాను. ఇప్పుడైతే ఖాళీగానే ఉంది. సండే సాటర్డే ఉంటుందన్నమాట. పిల్లలతో రష్గా ఉంటుంది అన్నారు. సరే, ఇప్పుడు అసలు ఏముంది ఫస్ట్ అయితే చూడాలి కదా అని లోపలికి వచ్చేస్తున్నాను. మీరు కూడా చూసేసేయండి. కౌంటర్ దగ్గరికి వెళ్ళి టికెట్ తీసుకున్న తర్వాత ఎంట్రీ అన్నమాట. పక్కనే కౌంటర్ ఉందంట. ఛార్జ్ ఎంత చేస్తారో కూడా తెలీదు. చూసేసి తీసుకొని వెళ్దాము. ఎంత ఒకరికి? ఎంత? 40ఏనా? నేను ఒక్కదాన్నే. ఇదిగో డబ్బులు ఇస్తున్నా. 40 ఉంది. పాపం అతను ఈ లోకంలో లేనట్టున్నాడు. 40 రూపీస్ ఇచ్చేసాను. ఇంకా లోపలికి వచ్చాను అన్నమాట. చూడగానే ఈ విధంగా ఉంది. పర్లేదు, చెట్లు ఉన్నాయి, మంచి పచ్చదనం ఉంది. సరే, కొంచెంసేపు కూర్చుందాం, వచ్చాం కదా, ఏముంది తర్వాత చూద్దాం అనేసి మంచి ఎండ ఉందన్నమాట. మినీ శిల్పారామంలోకి లోపలికి ఎంటర్ అయ్యేసరికి 12 అయింది. అందుకని హెవీగా ఉందన్నమాట ఎండ. ఓకే, ఎలాగో వచ్చాం కదా, రండి మీరు కూడా చూసేసేయండి. అలా తిప్పేసి తిరిగేసి తర్వాత ఒక చోట కూర్చుంటా.
మరి చిన్నపిల్లలు అయితే లేరు, కానీ కొంచెం పెద్దవాళ్ళు కూడా వచ్చున్నారు, కొంతమంది వచ్చున్నారు. కానీ అక్కడ జూబ్లీ హిల్స్ దగ్గర ఉన్న శిల్పారామంలో ఎంత తిరిగినా కూడా మనకి కాళ్ళు నొప్పులు వస్తాయి. తిరగాల్సిన ప్లేసెస్ ఇంకా ఉంటాయి. అక్కడ ఎద్దుల బండి, పల్లెటూరుకి తలపించే అవన్నీ ఉంటాయి. ఇక్కడ అలాంటివి ఏమి లేవు. ఈ చివరికి వచ్చాను, మళ్ళీ ఆ చివరికి వెళ్తున్నాను. చాలా చిన్నది. ఏంటంటే చిన్న పిల్లల కోసం ఈవినింగ్ టైం సండే రోజుల్లో డ్యాన్స్ ప్రోగ్రామ్స్ ఉంటాయంట, కూచిపూడి, భరతనాట్యం లాంటివి. ఇప్పుడైతే అలాంటివన్నీ ఉండవు. ఊరికే పిల్లల్ని తీసుకొచ్చి ఎంజాయ్ చేయించి తీసుకెళ్తాం. ఇప్పుడైతే పెద్దవాళ్ళు ఉన్నారు. ఈవినింగ్ నేను వెళ్ళబోయే టైం దాకా చూసా, అప్పుడప్పుడే వస్తున్నారు. 6 అయ్యాక వాళ్ళ పిల్లల్ని తీసుకొని వస్తున్నారనమాట, వాళ్ళ పేరెంట్స్. ఎండకి చల్లగా చెట్ల దగ్గర కూర్చుంటే బాగుండింది. ఇంకోటి ఏంటంటే నేను ఊగాను అనమాట. గంట పైన ఉయ్యాల మీదే ఉన్నా. అందువల్ల నాకు ఇంకా బోర్ కొట్టలేదు. తర్వాత అదంతా తిరిగేసిన తర్వాత ఏయో పిచ్చి షార్ట్స్ కొన్ని చేసుకున్నాను. అవన్నీ ఏమేం చేశాను ఏంటి అని మీకు తెలియాలి అనుకుంటే షార్ట్ వీడియోస్లో ఉన్నాయి. ఇక్కడికి వచ్చి చేసిన పనులు చూసేసేయండి. ఇక్కడ ఏంటి, నేను వెళ్తుంటే షాప్స్ వాళ్ళు పిలిచారు తీసుకోమని. సరే ఎంతలో ఉన్నాయి ఏంటి అని అడిగాను. చాలా కాస్ట్లీ ఉన్నాయి. బయట పెద్ద పెద్ద షాప్స్లో కూడా, షాపింగ్ మాల్స్లో కూడా అంత ఉండదు, అలా ఉన్నాయి. సరే అనేసి చూసి, అయినా నాకు కావాలని అనుకోలేదు కదా, పిలిచారు కాబట్టి అడిగాను. ఒక ఐడియా కోసం అన్నమాట. మన వీడియోస్ని లాస్ట్ వరకు చూడండి. కొత్తగా మన వీడియోస్ని ఎవరైనా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఏంటి వెళ్ళిపోతున్నాను అనుకుంటున్నారా? ఫోన్ అక్కడ పెట్టి. కాదు, అక్కడ వచ్చేటప్పుడు తీసుకోలేదన్నమాట. ఇదంతా రౌండ్ తిరిగేసి వచ్చి అక్కడి నించొని ఫోజ్ కొడుతున్నాను. ఇంకా అంతకంటే ఏం లేదు. ఇంకా అదంతా తిరిగాను కదా, ఇంకా బాగా అలసిపోయాను. కాసేపు కూర్చొని రిలాక్స్ అవుదామని ఇక్కడ కూర్చున్నాను అనమాట. అక్కడ కూర్చొని అయిపోయిన తర్వాత మళ్ళీ వైపుకి వచ్చాను. ఇంకా స్టార్ట్ చేశాను అనమాట. వెళ్ళగానే నేనేమి మామూలుగా షూట్ చేశాను. ఇంకా అదంతా తిరిగేసిన తర్వాత ఇంకా స్టార్ట్ చేశాను అనమాట. ర్యాంప్ వాకులు చేశాను.
చూసారుగా, ఇది ఫ్రెండ్స్. నాకు గ్రాస్లో కూర్చోవాలని చాలాసార్లు అనుకున్నా, కానీ నాకు ఎందుకో కూర్చోవాలనిపించలేదు. ఇంక ఈ ఉయ్యాల్లోనే 2 hours దాకా కూర్చొని అలాగ ఊగేసి ఇంక ఇటు నుంచి ఇటు ఇంటికి వెళ్ళిపోయాను అనమాట. ఎలా ఉంది మినీ శిల్పారామం? మీకేమనిపించింది కామెంట్ బాక్స్లో తెలియచేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీ హిమ. ఇంకో కొత్త వీడియో మీ ముందుకు వస్తుంది హిమ.